హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పెప్పర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ చికెన్ని 3 times వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 7 tablespoon ఆయిల్ వేసుకొని పట్ట, లవంగం, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 minutes వరకు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మెయిన్గా ఈ కర్రీకి ఎండుమిర్చి కంపల్సరీగా వేయాలండి. నేనైతే ఒక 8 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే ఇదొక 5 minutes వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకుందామండి. ఒక 10 minutes వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా చికెన్ని అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలండి. మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి ఒక 2 minutes వరకు. ఇప్పుడు 1 tablespoon పసుపు, 2 tablespoon కారం వేసుకున్నానండి. వేసుకొని కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. 3 tablespoon పెప్పర్ కూడా వేసుకోవాలండి. మెయిన్గా ఈ చికెన్ ఫ్రైకి మిరియాలతోనే స్పైసీగా ఉంటుందండి. ఇప్పుడు 2 tablespoon ఉప్పు వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా అడుగంటకుండా ఉండాలండి. ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఫ్రైకి. ఇప్పుడు మూత పెట్టుకొనేసి ఒక 10 minutes వరకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు లాస్ట్లో ఒక 3 tablespoon పెరుగు వేసుకొనేసి ఫ్రై చేసుకుందాము. పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. అప్పుడే ముక్కలకి బాగా పెరుగు పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొనేసి ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 minutes ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగా వేసుకుంటే అడుగంటుకుంటుందండి. అందుకే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. అల్లం వేసుకున్నాక ఇలాగా కలపెడుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుందండి. ఇలా ఒక 10 minutes వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 minutesకి ఒకసారి మూత పెట్టుకొనేసి ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. చికెన్ ఒక 70% కుక్ అయ్యాక 1/2 glass వాటర్ వేసుకొనేసి బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 minutes వరకు మూత పెట్టుకొనేసి కుక్ చేసుకోవాలండి. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం రండి. చూడండి, చికెన్ వాటర్ని ఎంత బాగా అబ్జర్వ్ చేసుకునిందో. ఇలాగే ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకొని మనకు కావాలంటే లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్లేట్లో రైస్, రసం వేసుకొని పెప్పర్ చికెన్ వేసుకుని తింటే చాలా బాగుందండి.